మనం డౌట్ ఎక్కిలమా సురేందర్? ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని అసలు నిజాలను బయటపట్టే తెలివి కల్లోలం అన్నట్టు. డిటెక్టివ్ కావచ్చు. కవితక్కను కారు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళగొచ్చిళ్ళు? అసలు కారు పార్టీ వాళ్ళే వెళ్ళగొచ్చిందా లేకుంటే కవితక్కనే కారు పార్టీ నుంచి వెళ్ళగొచ్చేటట్టు చేసుకున్నదా? అసలు కవితక్కకు కారు పార్టీలో కొంతమంది తోటి పంచాదా లేకుంటే కారు పార్టీ తోటే పంచాదా? దీని గురించే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఇన్వెస్ట్మెంట్ కాదు ముసలోడా, ఇన్వెస్టిగేషన్. నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరు అందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. మరి ఆ గుంట నక్కలు ఉన్న పార్టీలో ఇన్నొద్దులు కవితక్క ఎందుకున్నది? ఎట్లున్నది? మరి ఆమె కారు పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను గుంట నక్కలు అని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సారు వాళ్ళ అన్న కేటీఆర్ సారు ఎందుకు మౌనంగా ఉంటాళ్ళు? అంటే కవితక్క కారు పార్టీలో ఏదో పెంట పెట్టింది, అందుకే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అందులో ఉన్న కొంతమంది లీడర్లను గుంట నక్కలు అట్లా ఇట్లా అని విమర్శిస్తుంది కాబట్టి వీళ్ళు మౌనంగా ఉంటారు కావచ్చు. ఆమె చేసిన పెంటే ఉన్నా తాత, లిక్కర్ కేసు మీద 6 నెలలు జైలు పోలేదా? దాంట్లో ఏం లేదని బయటికి రాలేదారా? 6 నెలలు జైలేదా? జైలు ఉన్నప్పుడు పార్టీ పరువు పోలేదా? టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం నోట్ దిస్ పాయింట్. ఆనాడు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేటప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సారుకు నుదుటన తిలకం దిద్ది మెడల కండు వేసింది ఈ కవితక్క. మరి ఆనాడు అట్లా చేసి ఇప్పుడు ఇట్లెందుకు మాట్లాడుతుంది? ఇంకో ముచ్చట, చేయిపాటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనే సారు కవితక్క కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోని అవసరం లేదు అని అన్నాడట. అంటే దీని అర్థం ఏంది? కల్వకుంట్ల కవితక్క కొత్త పార్టీ పెడతదా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతుందా లేకుంటే పువ్వు పార్టీలో షరీక్ అయ్యి వాషింగ్ పౌడర్ నిర్మా అవుతుందా? కవితక్క వెనక మర్ర ఎవరన్నా ఉండి ఇట్లా మాట్లాడిపిస్తున్నారా లేకుంటే కవితక్కనే ఇట్లా కావాలని మాట్లాడుతున్నదా? కారు పార్టీ అధినేత కేసీఆర్ సారు కవితక్కల్లో నాయన. ఆ కారు పార్టీ బాధ్యతలన్నీ చూసుకుంటున్న అర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు వాళ్ళ అన్న. వీళ్ళిద్దరూ కవితక్కని ఏమన్నా మాట గిట్లా అన్నట్లేదు ఉంటే కారు పార్టీని బదనాం చేయాలి. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఏం బీకని ఆ కారు పార్టీలా ఇన్నొద్దులు ఎందుకున్నది? కారు పార్టీకి అధికారం ఉన్నప్పుడు ఆహా ఓహో అన్న కవితక్క ఆ పార్టీకి అధికారం పోగానే ఎందుకు పాతాళానికి తొక్కాలని అనుకుంటాంది? తిన్నింటి వాసాలు లెక్క పెడతాంది. లాస్ట్ లో ఒక పాయింట్ మంచిగా రాయా. వాళ్ళ నాయన పెట్టిన కారు పార్టీ రాష్ట్రంలో ఏం బీకలేదు అన్నది. వాళ్ళ నాయనకు ఇలివియని కారు పార్టీ ఊంచెంత పీకితెంత అని అన్నది. ఆ పార్టీకి అసలు నైతికతే లేదు అని అన్నది. ఇన్ని మాట్లాడిన కవితక్క కారు పార్టీలో టికెట్ కోసానికి మాత్రం ఎవరిను ప్రాధేయపడలేదట. జనాలలో ఓడిపోయిన కవితక్కను మాత్రం వాళ్ళ నాయన కేసీఆర్ సారు ఆమెకు ఎమ్మెల్సీ పదవినిచ్చి మళ్ళీ అదే జనాలలో ఉంచుండు. అంటే దీన్ని బట్టి ఎవలకు నైతికత లేదన్నట్టు.